చాలా సంతోషం. మొత్తం మీద పాటల నుంచి ఏమైనా నేర్చుకున్నారా? పాటలు క్రైస్తవ పాటలు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవ పాటలు కూడా ఏంటట? పాఠాలే. మనం చాలాసార్లు కీర్తనలు చదువుతామా? కీర్తనలు చదవమా? ఎన్ని ఉన్నాయి ఇటు కీర్తనలు బైబిల్లో? ఎన్ని? 150 కంటే ఎక్కువ ఉన్నాయి. కొన్ని రాయబడ్డాయి, కొన్ని రాయబడలేదు. సరే, ఈ కీర్తనలన్నీ కూడా ఏంటనుకుంటున్నారు? అదే పాటలే, కానీ పాఠాలు. అది నేను అడిగే నాకు కావలసిన ఆన్సర్. అది పాటలే కానీ ఏంటవి? పాఠాలు, నిత్య జీవిత పాఠాలు. నిత్య జీవితానికి వెళ్ళటానికి నీకు నాకు దేవుడు పాట రూపంలో నేర్పించినటువంటి పాఠాలు. అర్థమైందా? పాట రూపంలో నేర్పించినటువంటి పాఠాలు. ఈ పాఠాలు చదివి మనం ప్రభువుకు దగ్గర అవ్వాలి. ఈ పాఠాలు చదివి మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా ఏం చేయాలి? మార్చుకోవాలి. దైవ గ్రంథంలో మోజెస్, మీ అందరికీ తెలుసు, మోషే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి గుర్తుండడానికి ఆ ఎర్ర సముద్ర ప్రయాణంలో జరిగినటువంటి సందర్భాలన్నిటినీ కూడా ఒక పాటగా రాసి ఇశ్రాయేలీయులకు నేర్పిస్తాడు. అప్పుడు వాళ్ళు మర్చిపోకుండా ఉంటారని పాట రాసి నేర్పిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మోషే ఇశ్రాయేలీల సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. ఈ కీర్తన మాటలు ఎలా పలికెను? ఎందుకట ఈ కీర్తన మాటలు? పైన చదవండి, 28వ వచనం. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేస్తారు మీరు. మీ గోత్రముల పెద్దలందరినీ, మీ నాయకులను నా ఎద్దకు పోగు చేయండి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారి వినికిడిలో చెప్తాను. ఏలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు గనుక. ఏం రాసి ఇచ్చాడట? పాట రాసి ఇచ్చాడట. ఇప్పుడు మీరు చదువుతున్నదంతా ఏంటనుకుంటున్నారు? ఈ అధ్యాయంలో ఉన్నదంతా పాట. చూడండి, 44వ వచనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది 32వ అధ్యాయంలో 1వ వచనంలో స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 32వ అధ్యాయం ఎక్కడ స్టార్ట్ అయింది? 1వ వచనంలో పాట స్టార్ట్ అయింది. కీర్తన అంటే పాట స్టార్ట్ అయింది. ఆకాశ మండలమా చెవియొగ్గుము నేను మాటలాడుదును, అక్కడ స్టార్ట్ అయింది పాట. అలాగా వచ్చి ఎక్కడి దాకా వచ్చింది? దాదాపు 43వ వచనం పూర్తయ్యేంత వరకు ఆ పాట రన్ అయింది. చాలా పెద్ద పాట. ఇది కూడా కీర్తనే. 150 కీర్తనలు కాదు, ఇది కూడా ఏంటి? కీర్తనే. ఆ తర్వాత కింద చూడండి, 44 చూడండి. ఇప్పుడు మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి మరల వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. చూసారా? అంటే ఒక పాట రాసేసి ఆ పాటకు ట్యూన్ కట్టేసి ఆ పాటలో దేవుని మాటల భావాలన్నిటినీ చొప్పించేసి నేర్పించేశాడు. ఇప్పుడు ఈ పాట పాడుకున్నప్పుడల్లా ఏం గుర్తు రావాలి? దేవుడు నేర్పించిన పాఠం గుర్తు రావాలి. పాఠం విన్నప్పుడు బ్రతుకు మారాలి, జాగ్రత్త పడాలి, మేలు వైపుకు వెళ్ళాలి తప్ప కీడు వైపుకు వెళ్ళకూడదు. అందుకే ఎలా రాశారట మోషే, యెహోషువ మోషే కలిపి ఏమి నేర్పారట? పాట నేర్పారు. చిన్నప్పుడు కూడా చూడండి, పిల్లలకి పాటల రూపంలో నేర్పిస్తుంటారు. పిల్లలకి పాఠాలు ఎలా నేర్పిస్తారు? పాటల రూపంలో నేర్పిస్తారు. పాటలు చిన్నప్పుడు మీరు చాలా చదువుకున్నారు కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇలాంటివన్నీ మీరు చదువుకున్నారు. తెలుగులో కూడా చాలా పద్యాలు చదువుకున్నారు. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందే,
ఇవన్నీ చిన్నపిల్లలకు నేర్పించేటువంటి పాఠాలు. కానీ ఎలా నేర్పిస్తారు? పాటల రూపంలో, పద్యాల రూపంలో నేర్పిస్తారు. అంటే ఈ పాటలు పద్యాలు విన్నప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల్లో ఉండకూడదు సుమా. అర్థమైందా? మీరు పాటలు పాడేది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఎంగేజ్ అవ్వడానికి కూడా కాదు. అలాగని అబ్బా సుశీలండి, జానకండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండి అని మీకు మార్కులే, జేసుదాస్ అండి అని మీకు మార్కులు వేయించుకోవడానికి కాదు. నిన్ను పొగిడితే, నీ పాట వల్ల నిన్ను పొగిడితే ప్రభుకు లాభమా? చెప్పు. అబ్బాబాబా ఏం పాడిందండి పిల్ల అంటే లాభమా ప్రభుకి? ఏం పాడాడండి పిల్లగాడు అంటే ప్రభుకు లాభమా? కాదు. పాట వాళ్ళ హృదయంలో ఒక పాఠంగా గుచ్చుకుపోవాలి. ఆ పాట విన్నప్పుడు వారి హృదయంలో భయం, భక్తి పుట్టాలి, జ్ఞానం పెరగాలి. అలాంటి పాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. కీర్తనలన్నీ కూడా అలాంటివే. అందులో భక్తి ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, స్తుతి ఉంటుంది, స్తోత్రం ఉంటుంది. ఇలాగా మారు మనస్సుతో కూడినటువంటి సందేశం ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి పార్శ్వాలను స్పృశిస్తూ చక్కగా పాటలు రాసి వాళ్ళని ఆలోచింపజేశారు. అలా మీరు కూడా పాటల ద్వారా ఆలోచించే స్థాయికి ఎదగాలి. అర్థమైందా? కానీ ఈరోజు క్రైస్తవ్యంలో పాటలు ఇవ్వకపోతే గొడవ పెట్టేస్తారు. నాకు ఎందుకు ఇవ్వలేదు పాటని గొడవ పెడతారు. ఏమండి వాళ్ళ అమ్మాయికి ఇచ్చారటండి, మా అమ్మాయికి ఇవ్వలేదటండి. వాళ్ళ అబ్బాయికి ఇచ్చారటండి, మా అబ్బాయికి ఇవ్వలేదటండి. నేను మళ్ళీ చీటి మీద రాసి పంపించేస్తుంటారు. కొంతమంది స్పెషల్ గాయకులు ఉంటారు. వీళ్ళు అంటారు కదా, మీరు ఎప్పుడు పడితే అప్పుడు మాకు ఇవ్వకండి, స్పెషల్ పాట ఇవ్వండి మాకు. ఏం పాట? ఏం పాట అమ్మాది? స్పెషల్ పాట. ఎప్పుడు అయితే కానుకలు బట్టేప్పుడు ఇవ్వండి, లేదా పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి ముందు ఇవ్వండి, లేదా పాస్టర్ గారు వాక్యం చెప్పేసిన వెంటనే ఇవ్వండి. అలాంటి ప్రీసియస్ టైమింగ్స్లో మా స్పెషల్ సాంగ్ పాడాలి. మేము అందుకు నిర్ణయింపబడిన వారం. అలా ఇవ్వకపోతే మాకు కోపాలు వచ్చేస్తాయి. మొన్న ఒక దరిద్రం ఏంటంటే, ఒక చర్చిలో పాటలకు పాట పెట్టారంట. ఏంటది? ఆ పాట వేరు, ఈ పాట వేరు సుమి. పాటలకి ఏం పెట్టారు? పాట పెట్టారు. ఆ పాట ఏ పాట అనుకుంటున్నారు? ఏలం పాట. నిజం. అంటే ఆ ప్రీసియస్ టైంలో నేను పాడాలి. పెద్దయ్య గారు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన ముందు మన టాలెంట్ నిరూపించాలి. ఎవడికి ఉపయోగం? సరే ఒకవేళ వచ్చాము, విన్నాం, అబ్బా సూపర్ బాడే ఉన్నాం, ఏమొచ్చింది? కొండ ఏమైనా వచ్చి మీద పడిందా? ఆ మాట కోసం ఎన్ని కోట్లని ఖర్చు పెట్టేస్తాం. జాగ్రత్త. మరి ఏంటది? ఆ మాట కోసం. అంతే కదండి. మనలో కూడా కొంతమంది ఉన్నారు. ఆ మధ్య ఎక్కడో చర్చిలో పెట్టారట పాట. అన్య సోదరులు లడ్డు పాట ఆడుతుంటారు వినాయకుడి చవితికి. వాస్తవానికి లడ్డు పెద్ద రేటే ఉండదు అది, కానీ లక్షల్లో పాడుకుంటారు దాన్ని. అంటే ఎందుకు? అదొక విశ్వాసం, వాళ్ళ విశ్వాసం. అలాగే మన క్రైస్తవ్యంలో కూడా పాటలు ఉన్నాయి. సంఘాల్లో చిక్కుడుకాయలకి, టమాటాలకి, కోడిగుడ్లు కడుతుంటారు వీళ్ళు పాట, దిక్కుమాల పాట. ఆ పాట పాడేటప్పుడు ఏమంటారు తెలుసా? దేవుడి పాట రూపాయి. ఏంటా దేవుడి పాట ఎంతట? రూపాయా? అంటే అంత సీపేటి దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు రూపాయి, నువ్వు 10 రూపాయలు అనమాట. బాబా నువ్వు దేవుడి కంటే 9 రూపాయలు ఎక్కువ. మరి అంతేనా? అలాగనే అర్థం చేసుకోవాలి. దేవుడి పాట రూపాయి అనగానే ఇంకొకడు ఎవడో లేచి అంటాడు నాది 10 అంటాడు. అంటే దేవుడి కంటే ఎంత ఎక్కువైపోయాడు? 9 ఎక్కువైపోయాడు. ఇంకొకడు లేచి పౌరుషంగా నాది 100 అంటాడు. వీడు 99 ఎక్కువైపోయాడు. వాడు 9 ఎక్కువైపోతే వీడు ఎంత ఎక్కువైపోయాడు? 99. ఎవరికంటే ఎక్కువ? బాబా. సో పాటలు కాస్త ఏలం పాటల దాకా వెళ్ళిపోయినాయి, కానీ పాటల్లో ఉన్న పాఠాలు మాత్రం పట్టుకోలేని దుస్థితికి క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది. కాబట్టి అలా వద్దు, మనం మంచిగా ఉందాం. అందుకే భక్తుడు ఏమంటాడంటే, ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి దేవగ్రంథాన్ని తీసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. అందరూ తీయండి. దినములు చెడ్డవి. ఏ దినములు చెడ్డవంటే? మనలాగా శుక్రవారం కదండి ఇవ్వనండి, మంగళవారం కదండి పంపనండి, ఆ చెడ్డవా? మరి ఏ చెడ్డవి ఇవి?
మనకు ఉన్నాయా లేదా కొంతమందికి ఆ జబ్బులు? ఏదండి మరీ దారుణం, అమాస పూటని పిల్ల పంపడం ఏంటండి? అమాస పూట ఏం చేయకూడదట, పిల్లలు పంపకూడదా? ఎవడు చెప్పాడు నీకు? ఉందట ఎక్కడ బైబిల్లో? అమాస పూట పిల్లని పంపకూడదని బైబిల్లో ఎక్కడ ఉందా? కానీ మనలో కొంతమందికి ఆ జబ్బు ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉందన్న వాళ్ళు చేయొద్దండి. అంటే నీకు కాదు, మనలో ఉందన్న వాళ్ళు. అబ్బా చాలా తెలివైన వాళ్ళు మీరు. నాకుందంటే మీరు అసలు ఎత్తరు. మీరు మీకుందని అడగట్లేదు, మనలో కొంతమందికి ఉందా లేదా అని అడిగాను. అది ఒప్పుకుంటే చేయొద్దండి. మనలో కొంతమందికి ఉందా లేదా? అప్పుడు అందరూ ఎత్తేయచ్చు, ఎందుకంటే మనల్ని కాదు కదా. రైట్, సరే. మనలో కొంతమందికి అయితే ఏ జబ్బు ఉంది? అమావాస్య జబ్బులు ఉంటుంది, శుక్రవారం జబ్బు ఉంటుంది, మంగళవారం జబ్బు ఉంటుంది, ఈ రకరకాల జబ్బులు. మళ్ళీ దీపాలకి ఏమేళ అంటది? దీపాలేళ అంతేనా? అలాగనే అంటారు, అలాగనే అంటారు. ఏ ఎలా అయిపోయిందమ్మా? దీపాలేళ అయిపోయి. దీపాలు ఎక్కడ ఉండేది ఇప్పుడు? కరెంటే కదంతాను. మన చిన్నతనంలో అయితే దీపాలు ఉండే. ఇప్పుడు దీపాలు చూద్దామంటే కనబడతలేదు. ఎక్కడ దీపం? మీ ఇళ్ళలో ఎక్కడ దీపాలు ఉన్నాయా? కొవ్వొత్తులు కూడా లేవు ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇన్వర్టర్లు వచ్చేసినాయి? మనకి కరెంటు పోవడమో తెలియట్లేదు, రావడమో తెలియట్లేదు. ఇన్వర్టర్లు వచ్చేసినాయి. కొంతమంది జనరేటర్లు ఏం చేసుకున్నారు. కాబట్టి మనకి ఇంకా దీపాలతో పని లేదు. అయినా కూడా మనం మాట వరుసకి అక్క కొంతమంది ఉప్పిస్తావేటి? ఉప్పా? అది ఇప్పుడా? దీపాలు అలా అయిపోయింది కదా. ఉప్పిస్తే శని అంట. నువ్వే పెద్ద శని. ఉప్పు కాదు శని. ఉప్పు మంచిదే అంటున్నాడు దేవుడు. ఉప్పు మంచిదే అన్నాడా చెడ్డదన్నాడా? ఉప్పు మంచిదే. ఉప్పు నిస్సారం అయిపోతే తప్ప సారం కలిగితే ఉప్పు ఏంటట అంటున్నాడు, మంచిదన్నాడు ఆయన. మనం ఏమంటాం? ఉప్పు శని అంటాం. ఉప్పు శని రా నాయన. సరే, ఈ టైపు కొన్ని ఉంటాయి మనకి. అందుకని శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. శుక్రవారం హార్ట్ అటాక్ వచ్చిందనుకో, శనివారం దాకా ఆగుతావా? చెప్పు, మాట వరుసగా అడుగుతున్నాను. శుక్రవారం హార్ట్ అటాక్ వస్తుంది, కింద పడి గిలగిలా కొట్టుకుంటుంటావు. ఈలోగా మీ ఆయనకి కంగారు పడి అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు, అంబులెన్స్ వచ్చేస్తాడు. అప్పుడు ఇలా క్యాలెండర్ చూసి, ఏమండి మీకు బుద్ధి ఉందా లేదా? ఈరోజు ఏ వారం అనుకుంటున్నారు? శుక్రవారం ఏమన్నా హాస్పిటల్కి వెళ్తారా? గుండె జబ్బు వస్తే మాత్రం ఇలాగే ఉంచుదాం, రేపు తట్టుకుని రేపు వెళ్దాం అంటావా? మరి ఏం చేస్తావు? శుక్రవారం అయినా లేదు, మంగళవారం అయినా లేదు, అమాస అయినా లేదు, పున్నం అయినా లేదు. ఇమ్మీడియట్గా ఎక్కడికి పోవాలి? హాస్పిటల్కి. అక్కడ అడ్డురావు నీకు ఇలాంటివి ఏవి వస్తాయా? బాగా కడుపు నిండి కాలు మీద కాలు వేసి కూర్చున్నప్పుడు ఇలాంటి అన్నీ గుర్తొస్తాయి మనకి. కష్టకాలంలో ఇలాంటివి ఏమి చూడం. కష్టకాలంలో ఇలాంటివి ఏం పట్టించుకోం అసలు. బాగా కడుపు నిండినప్పుడే ఇలాంటి అక్కర్లేని అన్నీ తడుముకుంటాం. సరే, ఇప్పుడు దినములు చెడ్డవి అంటే అర్థం ఏంటి? దేవుడు 6 దినములలో సృష్టిని కలిగించినప్పుడట ప్రతి దానిని ఏమని సంబోధించాడు ఆయన? మంచిదైనట్టుగా చూచెను. దాన్ని ఎలా చూశాడట దేవుడు? మంచిది, మంచిది, మంచిది అన్నాడు. ఎక్కడ కూడా చెడ్డది, చెడ్డది, చెడ్డది అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అయినా కాలానికి మంచి చెడ్డ ఏంటండి? కాలానికి మంచి చెడ్డ ఏంటి? కాలం అంతా మంచిదే. మరి ఇక్కడ దినములు చెడ్డవని ఎందుకు అన్నాడు? దినములు చెడ్డవని ఏ సెన్స్లో వ్రాయబడిందంటే ఇక్కడ అప్పుడప్పుడు చూడండి, ఆడపిల్లల్ని బయటికి పంపించేటప్పుడు మనం అంటుంటాం, అమ్మ జాగ్రత్త రోజులు బాగాలేదంటాం. అవునా? ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్తుంటే ఏమంటాం పిల్లలతో? అమ్మ జాగ్రత్త, రోజులు బాగాలేదు. రోజులు బాగాలేదంటే అర్థం ఏంటి? రంగు తక్కువైందనా? రోజుకి సరైన పెయింట్ వేయలేదనా? రోజుకి సరైన డ్రెస్ వేయలేదా? ఇక రోజు బాగోపోవడం అంటే అర్థం ఏంటి? ఆ రోజులలో బతికే మనుషుల పద్ధతి బాగాలేదు. ఇక్కడ దినములు చెడ్డవి అంటే అర్థం ఏంటి మరి? ఆ దినములు ఏ మనిషి కొరకైతే దేవుడు చేసి ఇచ్చాడో ఆ మనిషి నడవడిక, జీవన విధానం బాలేదు. అందుకనే దినములు చెడ్డవి. మనుషులు మంచిగా ఉంటే దినములు మంచివే. మనుషులు మంచిగా లేనందుకు దినములను కూడా దేవుడు ఏమనాల్సి వచ్చింది? చెడ్డవి అని మనకి అలంకారపూరితంగా చెప్పడం అన్నమాట. అది అలంకారపూరితంగా చెప్పడం. దినములు చెడ్డవి, రోజులు బాలేదు అంటే అలంకారప్రాయంగా మాట్లాడే మాటలు అవి, అలంకారప్రాయంగా. సో కాబట్టి ఇప్పుడు చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. సమయాన్ని మీరు ఏం చేయొద్దు, పోనీయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. దాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు టైం ఈజ్ వెరీ ప్రీషియస్. నేను ఇందాక చెప్పాను, దేవుని సన్నిధిలో సమయం గడపడం అనేది చాలా 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 వాల్యుబుల్.
మళ్ళీ రాదండి ఇలాంటి సమయం. బయట మనం కలబులు కబుర్లు, గాలి మాటలు, చిల్లర మాటలు ఎక్కడైనా చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. కామెడీ టైమింగ్స్, కామెడీ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా చూడొచ్చు. సో వాటి వల్ల నీకు ఆధ్యాత్మికంగా జరిగే మేలేమీ ఉండదు. కానీ దేవుని సన్నిధిలో సత్యవాక్యం విన్నప్పుడు మన హృదయంలో ఆ మాట పొడిస్తే, ఆ పొడవబడినప్పుడు నీ హృదయంలో మార్పు సంభవిస్తుంది. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పట్టుకుంటాడో మనకి తెలీదు. ఒకవేళ ఆయన టచ్ చేశాడా, నీ హార్ట్లో చేంజ్ మొదలైపోద్ది. అర్థమైందా? సో అందుకే దేవుని సన్నిధిలో సమయం గడపడం చాలా విలువైనది. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలే కాక ఎలా ఉండాలి? జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా కొంచెం కేర్ఫుల్గా డేస్ని డిజైన్ చేసుకోండి. వన్ డే మన లైఫ్లో వచ్చిందంటే నువ్వేం చేస్తే వచ్చింది? ఇప్పుడు రాత్రి కదా, రేపు పొద్దున నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ చెప్పి ఉడకబెట్టిన గుడ్డు తినాలంటే ఆ పొద్దునకు నువ్వు ట్రావెల్ చేయాలి. ఎలా ట్రావెల్ చేయగలవు? ఈ బాడీకి ఏం కావాలి? అప్పుడు జీవం అనే పెట్రోల్ కావాలి బండి నడాలంటే. ఈ జీవం అనేది ఎవరిస్తే వస్తుంది? అంతేనా? నువ్వేమైనా తెచ్చుకుంటున్నావా? ఛార్జింగ్ ఏమైనా పెడుతున్నట్టు, ఫోన్కి పెట్టినట్టు ఛార్జింగ్ పెట్టుకుని ఏమైనా బతకగలవా మనం? మన ఛార్జింగ్ ఎప్పుడైపోద్దో మనకు తెలియదు. ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంటే వెలవెల్లాడిపోతావు. నీ ఛార్జింగ్ ఆల్రెడీ అయిపోతుంది, తెలుసుకో ముందు. అవుతుందా అవట్లేదా? మన విచిత్రం ఏంటి చెప్పనా? మన సెల్ ఫోన్కి రోజు ఛార్జింగ్ పెట్టుకుంటాం, కానీ ఈ ఫోన్కి ఒకసారి పెట్టి పంపేస్తాడు ఆయన. ఈ ఫోన్కి ఎప్పుడు పెడతాడు అనుకుంటున్నారు ఛార్జింగు? తల్లి గర్భంలో నిన్ను పెట్టినప్పుడే నీకు ఎంత ఛార్జింగ్ పెట్టాలో అంత పెట్టేశాడు. 139వ కీర్తన 16వ వచనం ఒకసారి చదవండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. నేను పిండమునై ఉండగా, పిండం అంటే తల్లి గర్భంలో రక్తపు గడ్డ. పిండము అంటే అర్థం ఏంటి? తల్లి గర్భంలో ఉన్న రక్తపు ముద్ద. నేను పిండమునై ఉండగా, అప్పటికి ఒక రక్తపు ముద్దలా ఉంటాం. మనందరం కూడా ఒకప్పుడు అలా ఉన్నవాళ్ళమే, రక్తపు ముద్దల్లా ఉంటాం అమ్మ కడుపులో. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అది అండర్లైన్ చేయండి. ఏ దినములట? నియమింపబడిన దినాలు. ఈ నియమింపబడిన దినాలు అంటే ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఒక మనిషిని దేవుడి భూమి మీద పుట్టించేటప్పుడు దినాలు నియమించేసే పంపిస్తాడట. అర్థమైందా నా పాయింట్ మీకు? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదా, మీ అందరి బర్త్డేలు మీకు తెలుసు, అవునా? చూడండి, అందరికీ ఒక బర్త్డే ఉంటుంది కదా, చెప్పేసుకుంటున్నారు వీళ్ళు, మా బర్త్డే. అందరికీ ఒక్కొక్కరికి ఒక బర్త్డే ఉంది. ఇప్పుడు బర్త్డే అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. బర్త్డే అనేది ఏ డేటు? మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. మరి ప్రతి ట్యాబ్లెట్కి మందుల షాపులోకి వెళ్ళి చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు మరో డేట్ ఉంటుంది. ఆ డేట్ని ఏ డేట్ అంటారు? ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎక్స్పైరీ డేటు ఎప్పుడు వేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసిన 10 సంవత్సరాలకి వేస్తారా? మరి ఎప్పుడు వేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ పడ్డప్పుడే. చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు పడ్డప్పుడే ఎక్స్పైరీ డేట్ కూడా వెంటనే పడిపోద్ది. రెండు కలిపేసేసే బయటకు వదిలేస్తారు. అది చూసుకునే మనం తీసుకుంటాం. అర్థమైందా? ఇన్ ద సేమ్ సెన్స్ నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రోజునే దేవుడు ఏ డేట్ కూడా వేసాడట? చెప్పాలి, ఏ డేట్ కూడా వేసాడట? ఎక్స్పైరీ డేట్ కూడా వేసాడు. కానీ మనకు తెలిసింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా మనకు తెలీదు. మనం డెలివరీ డేట్ పుట్టినరోజు అంటున్నాం. నీకు పాయింట్ చెప్పనా? నువ్వు ఎంత అన్నావు? జూనా 22 అన్నావు కదా, సెప్టెంబర్ అని అన్నావు. సెప్టెంబర్ 22 అంది. సెప్టెంబర్ 22 వాస్తవానికి బర్త్డే కాదు, డెలివరీ డే. నీకు విషయం చెప్పనా? సెప్టెంబర్ 22కి నెల ముందు, సెప్టెంబర్ ముందు నెల ఇది ఆగస్ట్ కదా, అంతేనా? తప్పు చెప్పానా? ఆగస్టేనా? ఈ మధ్య ఆగస్టేనా అంటున్నారు. సరే, సెప్టెంబర్కి ముందు ఆగస్ట్ కదా. ఈ సెప్టెంబర్ 22 ముందు ఆగస్ట్ 22 కదా, ఒక నెల వెనక్కి వెళ్తే ఆగస్ట్ 22, సెప్టెంబర్ 22 నీ డెలివరీ డేట్ కదా. ఆగస్ట్ 22 నువ్వు ఎక్కడున్నావు? అది భూమి మీద ఉన్నావా లేదా? ఎందుకు లేవమ్మా, అమ్మ కడుపులో తిరుగుతుంటావు, తంతుంటావు. మీ అమ్మని అడుగు చెప్తుంది వెళ్ళి. వాళ్ళ అమ్మగారిని అడిగితే చెప్తారు ఏమని? 8వ నెలలో ఈ పాప వాళ్ళ అమ్మగారి కడుపులో ఉండి ఏం చేస్తుంది? కిక్కులు ఇస్తుంది.
తంతది. 7వ నెలలో కూడా తంతారు, 6వ నెలలో కూడా కదలికలు ఉంటాయి. తల్లులు అందరికీ తెలిసి ఆ సంగతి కదా. అంటే ఆల్రెడీ అమ్మ కడుపులో మనం ఉన్నామా లేదా? ఉన్నాం. బొజ్జ లోపల ఉన్నాం, భూమి మీదే ఉన్నాం, బొజ్జ లోపల ఉన్నాం, అమ్మ బొజ్జలో ఉన్నాం. అవునా? అంటే మన బర్త్డే రహస్యమందు జరిగింది. బర్త్డే ఎప్పుడు జరిగింది? రహస్యమందు జరిగింది. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, రహస్యమందు నిర్మింపబడిన నాడు అంటాడు. ఎప్పుడు నిర్మించబడ్డామంట మనం? రహస్యమందు. ఆ డేట్ తల్లి కడుపులో పడినది, తల్లి గర్భమందు పడినది మొదలుకొని అంటాడు. పడినది అంటే తల్లి గర్భంలోనికి నువ్వు ఎప్పుడు వచ్చావో దట్ ఈజ్ యువర్ బర్త్ డే. ఇప్పుడు బయటకు వచ్చేదాన్ని డెలివరీ డే అంటారు. ప్రోడక్ట్ తయారు చేసే రోజు ఒకటి ఉంటుంది, ప్రోడక్ట్ డెలివరీ ఇచ్చే డే ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం కారు ఈరోజు డెలివరీ తీసుకున్నాం అనుకోండి, ఈరోజు నేను డెలివరీ తీసుకున్న డే, కానీ కారు తయారు చేసింది ఆ రోజున కాదు. కారు ఎప్పుడో తయారు చేసాడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడో అయిపోయింది. దాన్ని మళ్ళీ షోరూమ్కి, ఆ మెయిన్ కంపెనీ దగ్గర నుంచి ఎక్కడ పంపించాడు? గ్యారేజ్కి పంపించాడు. అక్కడ నుంచి ముస్తాబైన తర్వాత ఎక్కడికి వచ్చింది? షోరూమ్కి వచ్చింది. షోరూంలో కొన్నాళ్ళ పాటు ఉండిపోయింది, డిస్ప్లేలో లేదా గొడవంలో. ఆ తర్వాత నీకు నచ్చి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తీసుకుంటే అప్పుడు నీకు పెద్ద ఫోటో తీసి ఇంత పొడుగు తాళం కీ చెక్క, అది ప్లేవుడ్తో చెక్కిన దానిలో ఉంటుంది, అది తీసి నీ చేతిలో పెట్టి ఫోటో తీసుకుని డబ్బులు తీసుకుని పంపిస్తాడు. అది అట్టుకొని నువ్వేమనుకుంటావు అంతే, ఈరోజే కారు కొన్నాను బ్రదర్, డెలివరీ తీసుకున్నాను బ్రదర్, కారు పుట్టినరోజు బ్రదర్. కారు పుట్టినరోజు ఆ రోజు కాదు బ్రదర్, అది కారు డెలివరీ చేసిన రోజు బ్రదర్. కారు పుట్టినరోజు ఎప్పుడో మనకి తెలియదు బ్రదర్. ఎవరికి తెలుసు బ్రదర్? కంపెనీ వాడికి తెలుసు బ్రదర్. ఇప్పుడు నీ పుట్టినరోజు ఎప్పుడు బ్రదర్, సిస్టర్? నువ్వు డెలివరీ డేట్ మాత్రమే చెప్పగలవు సిస్టర్, బ్రదర్. మరి పుట్టినరోజు ఎప్పుడో చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. అంటే మన జన్మదినం రహస్యమే, మరణదినం కూడా రహస్యమే. అర్థమైందా? రైట్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు ఇంకో డేట్ పడిపోయిందని చెప్పేసుకున్నాం కదా. అక్కడే నియమింపబడిన దినములలో 139 కీర్తన 16వ వచనం ఏమనుంది అక్కడ? నియమింపబడిన దినములలో అంటే కొన్ని దినాలు దేవుడు మనకి ఏం చేశాడనమాట? నియమించేశాడు. దట్ ఈజ్ కాల్డ్, మనం చెప్పుకుంటున్నాం సరదాగా ఛార్జింగ్ అనుకుంటున్నాం దాన్ని. అప్పుడప్పుడు చూడండి, కొన్ని ఫోన్స్లో ఛార్జింగ్ ఎలా, ఇండికేటర్ ఎలా చూపిస్తుంది? ఇండికేటరు మన ఏరియాలో మన తూగోజీ పాగోజీ బాగా నాటు కదా మనోళ్ళు. నాటు ఎటకారం కూడా మన వాళ్ళకి ఎక్కువ. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంటే ఎటకారానికి కీర్ ఆఫ్ అడ్రస్లు కదా. మనం ఒక ఆయన అంటాడు, నా ఫోన్లో 3 పుల్లలు తగ్గిపోయినాయండి అంటాడు. ఏం పుల్లరా నాయన అంటే ఛార్జింగ్ పుల్లలట. ఏం పుల్లలట? ఇంకా ఏం పొయ్యిలో పుల్లం లేదు, ఛార్జింగ్ పుల్లట. ఎన్ని తగ్గిపోయినాయట? 3 తగ్గిపోయినాయట. ఇంకొక పుల్లే ఉందట. పుల్లేటరా నాయన, నీ భాష ఏటరా నాయన అంటే ఆడికి ఆ మార్క్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 మార్క్స్ ఏమో ఉంటాయి. బ్యాటరీ ఇండికేషన్, అది ఇండికేటరు. సో అది తగ్గుతూ ఉంటే పర్సంటేజ్ అనమాట. ఇంక చివరికి వచ్చేసిందంటే డెడ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోద్దని. మనం కూడా ఏదో స్విచ్ ఆఫ్ అవుతాం అవ్వా? నేను స్విచ్ ఆఫ్ అవ్వను అని వాళ్ళు చేయొద్దండి. మీకు అర్థమైందా స్విచ్ ఆఫ్ అంటే ఏటో? అయ్యో మీరు తెలివైన వాళ్ళు, మీకు ఎందుకు అర్థం అవుతుంది? స్విచ్ ఆఫ్ అవుతావా అవ్వా చెప్పండి. ఏదో రోజు స్విచ్ ఆఫ్ అవుతావా అవ్వా? పక్కా, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అవుతామంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఛార్జింగ్ తగ్గుతుందా లేదా చెప్పండి? ఛార్జింగ్ తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. తగ్గుతుందని ఎలా చెప్పగలం? ఛార్జింగ్ తగ్గుతుందని ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం అంటే, నల్లబొచ్చు ఎలా మారుతుందట? మెల్లిమెల్లిగా తెల్లగా మారుతుందట. అంటే తెల్లగా మారుతుందంటే అర్థం ఏంటి? ఛార్జింగ్ తగ్గుతుందని. అందమైన ముఖం మెల్లిమెల్లిగా ముడతలు పడతా ఉంటుంది కొన్నాళ్ళకి. పడుతుందా పడదా? అమ్మాయిలు ఏమవుతారు? అమ్మమ్మలు అవుతారు. ఒకప్పటి అమ్మాయిలు నేటి అమ్మమ్మలు. నేటి అమ్మాయిలు మీరందరూ రేపటి అమ్మమ్మలే. మీరందరూ రేపటి అమ్మమ్మలే, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. ఇప్పుడు అమ్మమ్మని చూస్తే ఒకప్పుడు ఆవిడ కూడా మీకులాగా యంగ్స్టరే ఏమమ్మ, అవునా కదా?
ఇప్పుడు పాపం అలాగ అయిపోయింది. ఆవిడ అలాగ ఎందుకు అయిపోయింది? ఛార్జింగ్ అయిపోయి వీళ్ళేమో కొత్త బ్యాటరీలు పరుగులు ఎత్తేస్తారు, దూకేస్తారు, గెంతేస్తారు, పాడేస్తారు, ఆడేస్తారు, ఏమైనా చేస్తారు. వాళ్ళ పాపం ఏమో ఛార్జింగ్ అయిపోయిన పాత బ్యాటరీలు ముసలాళ్ళు అయిపోయారు, తాతయ్యలు ముసలాళ్ళు అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? పెద్దవారు దేవుడు నియమించిన ఆయుష్కాలాన్ని ముగించుకుంటున్నారు, వయోవృద్ధులు అవుతున్నారు. చిన్నవారు కూడా దినములు గడుస్తూ ఉండగా వారి యొక్క ఆయుష్కాల పరిమితి ఏమవుతోంది? తగ్గుతోంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు దేవుడు ఎక్స్పైరీ డేట్ వేసేసిన తర్వాతే నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అవసరమైతే దాన్ని తగ్గించేస్తాడట ఆయనకి సిరాకు వస్తే. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అంటాడు ప్రసంగి గ్రంథంలో. అధికముగా దుర్మార్గపు పనులు చేయకు. నాకు కానీ చిరాకు వచ్చిందంటే ఇచ్చిన ఆయుష్కాలాన్ని కూడా ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను? కత్తిరించేస్తాను. అదేంటి ప్రభా 100 అన్నావు కదా ప్రభా, మొన్న ఎవడికో చూపిస్తే గీత పొడుగ్గుంది 100 అన్నాడు ప్రభా. పోతద్వేసి మరీ చూశాడు. ఆడెప్పుడు పోతాడో ఆడికి వెళ్తాడు. నిజమా కాదు చెప్పండి? ఆడెప్పుడు పోతాడో ఆడికి వెళ్తాడు. మన చేతిలో గీతలు చూసేవాడు. కానీ గీత చూసి ఏమంటాడు? అయ్యో కింద నుంచి పైకి తన్నేసిందండి ఆయుష్రేఖ. తన్నేస్తే నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా 100 ఏళ్ళు బతుకుతావని? గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు, అవ్వదు. మొన్న ఎవరో వేణుస్వామినా ఎవరో ఉంటాడు హైదరాబాద్లో ఒక ఆయన, జగను గెలిచి తీరతాడు అన్నాడా లేదా? ఆ తర్వాత అయిపోద్దానో లేడు. ఎందుకంటే మనుష్యులకు తెలియదు రేపేమి సంభవించునో మీరెరుగరు, మీకు తెలీదు. కాబట్టి నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటున్నాడంటే దేవుడు. ఆయనకి చిరాకు వస్తే నీ పద్ధతి బాగోకపోతే ఇచ్చిన ఛార్జింగ్ తొందరగా తగ్గించేస్తాడనమాట. అర్థమైందా? ఒకవేళ నీ పద్ధతి నచ్చిందనుకో, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు అంటాడు. ఏమగునట్లు? దీర్ఘాయుష్యు ఆయన చేతిలో ఉందట. దీర్ఘాయుష్యు నీకు ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగలడా? ఇవ్వగలడా? అంత ఎందుకండి హిజ్కియా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను ఎంత యథార్థంగా ఉన్నానో, నేను ఎంత నీతిగా ఉన్నానో, నేను ఎంత భక్తిగా ఉన్నానో నీకు తెలుసు తండ్రి. ఈయన వచ్చి నన్ను ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు, ఇది ఎక్కడ గొడవ ప్రభువా, నాకు కొంత టైం ఈ ప్రభువా అని బతిమలాడుకుంటే ఏం చేసిరట? ఎంకను 15 ఏళ్ళు ఇవ్వడం అంటే ఏంటండి అది? అది డబ్బులా? మనుషులు ఇచ్చేదా? డబ్బులు అయితే మనుషులు ఇస్తారు, వెండి అయితే మనుషులు ఇస్తారు, బంగారం అయితే మనుషులు ఇస్తారు, వస్తువులు అయితే మనుషులు ఇస్తారు. ఆయుష్ ఎక్కడ ఇవ్వగలరండి మనుషులు? డాక్టర్లే ఇవ్వలేరు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళబడి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? బాబయ్య మా చేతుల్లో ఏమీ లేదు, మేమేదో చేయాల్సింది చేస్తున్నాం, మీరు మీ దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి. ఆయుష్ ఆయన వశము. ఆయుష్ ఎవరి వశము? దేవుని వశము. అంటే ఇక్కడ కూర్చున్న నువ్వు ఒకవేళ అవిధేయుడివైతే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారన్నాడు లోకాసు వార్తలో. ఒక ధనవంతుడట తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడట. ఏమని? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. నా ప్రాణమా, 16వ అధ్యాయం చూద్దాం. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. అప్పుడు ఆ ప్రాణంతో మాట్లాడుకుంటుంటే అప్పుడు దేవుడు అన్నాడట, అరే నాయన ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండేసిందంట. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డబ్బులు వచ్చాయని విర్రవెక్కండి, శాశ్వతం కాదు, చెప్పలేం. అర్థమైందా? వెండి బంగారాలు చూసి విర్రవెక్కండి, శాశ్వతం కాదు, చెప్పలేం. పంట బాగా పండేసిందని, లాటరీలో డబ్బులు కలిసి వచ్చినాయని, లేకపోతే ఎక్కడో వ్యాపారం బాగా కలిసి వచ్చి కోట్లు మిగిలిపోనియని, లేకపోతే ఏ దుబాయో కువైటో ఇజ్రాయెల్ వెళ్ళి బాగా సంపాదించుకొచ్చేసానని, ఎప్పుడైనా సరే దేన్నైనా సరే లోక సంబంధంగా మేడలు, మిద్దెలు, కార్లు, ఆస్తులు, బంగారాలు, బళ్ళు చూసుకుని విర్రవేగొద్దు. ఎందుకంటే అవి ఏవి నికరం కాదు. గట్టిగా మాట్లాడితే నీ శరీరమే నికరం కాదు. మన్నైనది వెనుకటి వాళ్ళు ఏమైపోవాలి? మన్నైపోవాలి. ఈ ధనవంతుడు
పంట పండిందండి. పంట పండితే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోవాలి. ప్రభువా, ఈ భూమి నీది, ఆకాశం నీది, సమస్తము నీది, చివరికి నా దేహం కూడా నీది, నీ చిత్తానుసారంగా నాకు పంట పండింది, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని మంచి మనసుతో దేవుడికి స్తుతి చెప్పుకొని తినాలి. అందులో తప్పులేదు. కానీ ఇతను ఏం చెప్తున్నాడట, పంట పండగానే పొగరు పెరిగిపోయిందట. నా పంట విస్తారంగా పండేసింది. కొంతమంది చూడండి, నడమంత్రపు సిరి, 4 రూపాయలతో పట్టుకోలేము. ఇంకా భూమి మీద నిలబడరు మహానుభావులు. 4 రూపాయలు సంపాదిస్తే భూమి మీద నిలబడతారా? ఇక పక్కింటోడు కనబడ్డు, ఎదిరింటోడు కనబడ్డు, మన అన్నవాడు కనబడ్డు, బంధువు కనబడ్డు, స్నేహితుడు కనబడ్డు, ఎవడో కనబడ్డు, ఏం చూసుకుని పొగరంతా? ఏం చూసుకుని పొగరు? 4 రూపాయలు చూసుకున్నా నిలబడితే 4 రూపాయలు నీకు శాశ్వతంగా? అసలు నువ్వే ఉండవు. 1 ఫైన్ డే నువ్వు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే నీ ఛార్జింగ్ అయిపోతుంది. నీకు పెట్టిన ఛార్జింగ్ రోజు రోజుకి ఏమైపోతుంది? రోజు రోజుకి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. పుట్టాం అంటే అర్థం ఏంటి? పుట్టాం అంటే అర్థం ఏంటి? కౌంటింగ్ స్టార్ట్. కౌంటింగ్ స్టార్ట్. డే బై డే గడుస్తుందంటే కౌంటింగ్ స్టార్ట్. అప్పుడప్పుడు నాకు చిన్న విచిత్రం అనిపిస్తుంది. December 31 నైట్ పేట్రీకి పోతుంటారు చాలామంది కుర్రాళ్ళు, సైలెన్సర్లు ఇప్పేసి పనికిమాల సౌండ్లు చేసుకుని, ఈదుల్లో కేకలు వేసుకుని, కుయ్యో మొర్రో అని కుక్కలు కూడా అరవాలాగా. మరి ఆ రోజు ఏమైపోద్దో కానీ వీళ్ళకి, ఎర్రి కుక్క గరిసిందో మరి ఏం గరిసిందో తెల్ల కానీ ఆ వీధుల్లో పడి December 31 నైట్ ఒక్కొక్కడిని పట్టుకోలేము. ఇంకా నాకు అనిపిస్తుంది, ఓ రోజు ఒకళ్ళని ఆపాను. ఇలాగే మా వీధిలోనే అరుచుకుంటూ పోతున్నారు కొంతమంది కుర్రాళ్ళు. నేను మా ఊరిలో కొంచెం పలుకుబడి ఉన్నాను కదా, ఒరే ఇలా రండి రా తమ్ముళ్ళు వచ్చారు. ఏందిరా మీ కథ, అర్ధరాత్రి కాడికి గోలేందిరా అంటే, హ్యాపీ న్యూ ఇయర్ కదా నీయే అన్నాడు. ఏ న్యూ ఇయర్ అట? హ్యాపీ న్యూ ఇయరా? అరే ఒక మాట అడుగుతా, నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయిరా తంబి, 10 రూపాయలు పడిపోని అనుకో, ఏం చేస్తావురా? 10 రూపాయలు పడిపోతే ఏం చేస్తావని బాధపడతావని అన్నాడు. అప్పుడు నేనన్నాను, దేవుడు నీకు ఇచ్చింది 60 లేదా 77. ఈ హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో ఓ సంవత్సరం పోయింది. ఓ సంవత్సరం ఏమైంది? పోయింది. ముందుకెళ్ళే కొలది నీకు హ్యాపీలు ఉండవు, బీపీలే. అంటే ముందుకెళ్ళే కొలది నీకు ఏ కాలం దగ్గర పడుతుంది? చెప్పు చెప్పు. ఏ కాలం? ముందున్నదంతా ఏ కాలం? పోయే కాలం, వచ్చే కాలం కాదురా ఎర్రిబోగులోడా. అంటే నీ జేబులో 10 రూపాయలు పడిపోయినట్టే ఈ సంవత్సరం అనేది నీ చేతిలో నుండి ఏమైపోయింది? జారిపోయింది. దానికి గుడ్ బై చెప్తున్నావు రూపాయి రంగు ముగ్గేసి, దీనికి వెల్కమ్ చెప్పేస్తున్నావు. ఏదో నీ దగ్గర నువ్వు వెల్కమ్ చెప్తే కానీ అది కొత్తది రానట్టు, నువ్వు గుడ్ బై చెప్పకపోతే పాతది పోనట్టు. నువ్వు గుడ్ బై చెప్పకపోయినా పాతది పోద్ది. నువ్వు రూపాయి ముగ్గేసినందుకు ఏం పోవట్లేదు అది. నువ్వేదో రకరకాల రంగులు తెచ్చి కొత్త రంగు ముగ్గేసేసేవని వెల్కమ్ 2025 అన్నందుకు రావట్లేదు అది. నువ్వు వెల్కమ్ అనకపోయినా వచ్చేది వస్తుంది. ఇప్పుడు పోయేదాన్ని చూసి ఎందుకంత పండగ చేసేసుకుంటున్నావు? నువ్వు పోయినప్పుడు బాధపడాలి కదా. సరిగ్గా వాడుకోకపోతే, డబ్బులు పడిపోతే ఆనందపడతారా సంతోషపడతారా చెప్పండి? బాధపడతారా? ఆనందపడరు, సంతోషపడరు, ఏం చేస్తారు? బాధపడతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మీ ఎవరిదో మెడలో చైన్ పడిపోయింది అనుకుందాం, అది అప్పుడే తడివేసుకుంటున్నారు. లేదా చేతికి ఉంగరం జారిపోయింది అనుకుందాం, ఆ మెడలో చైన్లు ఉన్నాయి, అందరికీ మంచి మంచి చైన్లు, ఎక్కడో పడిపోయింది అనుకుందాం దారిలో. లేకపోతే ఆ మంగళసూత్రాలే జారిపోయి అనుకుందాం. ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? ఏం చేస్తారు? ఆనందం ఆనందం అని వెళ్ళిపోతారు ఇంటికి. మరి ఏం చేస్తారు? ఇంక అసలు రాత్రి నిద్రడద్దా? బాబోయ్ ఎవరు తీసేసుకున్నారో ఏందో మైకులో 30 సార్లు చెప్పించేస్తారు మీ పాస్టర్ గారి చేత. అమ్మా ఎవరైనా తీస్తే ఇచ్చేయండి అమ్మా, అది మంచి పద్ధతి కాదమ్మా, అది మంచి దేవుడు దీవించడమ్మా, అసలు హర్షించడమ్మా, ఇచ్చేయండి అమ్మా, ఎవరో తీశారో ఇచ్చేయండి అమ్మా, అది మీకు దీవెన కాదమ్మా, అది మీకు ఆశీర్వాదం కాదమ్మా అన్నా కూడా వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా మనసులో? ఏడిసేవలే, నువ్వు ఎన్నిసార్లు చదివినా మేమేమో, ఇదే మాకు దీవెన, ఇదే మాకు ఆశీర్వాదం, మేము అసలు ఇవ్వనేమో, దొరకలేనట్టే నటిస్తాం, మెలిగెళ్ళిపోతాం. చెప్పులే దొంగతనం చేస్తున్నారట మన వాళ్ళు. ఓ రోజు పాస్టర్ గారు చెప్తున్నారట, అమ్మా ఎవరన్నా తీస్తే ఇచ్చేయండి అమ్మా, మొన్నే కొన్నానమ్మా మీ అమ్మగారికి చెప్పులు, అమ్మగారు చెప్పులే తస్కరించేశారటమ్మా, మళ్ళీ కొనమంటదమ్మా ఇప్పుడు నన్ను.
ఇస్తారా సత్తారా అమ్మ, పాస్టర్ అమ్మ గారి చెప్పులు ఎవరు దొంగతనం చేశారో ఇచ్చేయండి అమ్మా అని 3 వారాల నుంచి చెప్పినా చెప్పులు ఇవ్వలేదట. ఎన్ని వారాల నుంచి చెప్తున్నాడట బాబు చెప్పుల కోసం? 3 వారాల నుంచి. ఈలోగా చెప్పులు అరిగిపోతాయి. ఎవరు? సో అలాంటిది దొరికితే ఇస్తారా? ఎవరు? దొంగలైతే ఎవరు? మంచోళ్ళు అయితే ఇచ్చేస్తారనుకోండి. దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరు? సరే, అది పడిపోయినప్పుడు మనం ఆనందపడతామా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాలం గొప్పదా బంగారం గొప్పదా? కాలమే గొప్పదండి. బంగారం పోతే, కాలం మన చేతిలో ఉంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాలం పోతే బంగారం ఉన్నా కూడా నీతో అది రాదు. కావాలనుకుంటే చూడండి, ఇప్పుడు మీ నెక్లెస్, ఇప్పుడు మీ కాసుల పేరు, ఇప్పుడు మీ నల్ల పూసలు, ఇప్పుడు మీ ఉంగరాలు, ఇప్పుడు మీ మంగళసూత్రాలు, ఇప్పుడు మీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి మనకి, గాజులు, అరవంకీలు, మెడవంకీలు చాలా ఉంటాయి కదా. ఇవన్నీ ఇప్పుడు ఎవరివి? మీవి. బుడగ పేలిపోయింది అనుకోండి, బుర్ర టప్ అందంతే. అప్పుడు ఎవరివి? నీ దగ్గర ఎవరుంటే వాళ్ళవే, నీ కాదు. ఇంకా అప్పుడు నేను సాగనంపేటప్పుడు శాస్త్రానికి వేస్తారట ఇంత మొక్క, దొంగడు కూడా తాపడ నీ సమాధి. దానికోసం ఎంత వేస్తారట? కోస బంగారం వేస్తారనుకుంటున్నావు నీ నోట్లో. ఎంత వేస్తారు నువ్వు పోయాక? ఇంత చిన్నది, అది మహా అయితే 200 కూడా విలువ చేయదు. కూల్ డబ్బులు కూడా రావని దొంగడు కూడా తాపడం నీ సమాధి. అలా వదిలేస్తారంతే. అంత మొక్క వేస్తారట. అది కూడా ఏదో శాస్త్రం అట అది. మరి అది ఎవరికి ఉంటుందో మనకు తెలియదు. ఇంక నీతో ఏమీ రాదు. అయ్యో పాపం కష్టపడి చేయించుకుందండి నెక్లెస్, దుబాయ్ నుంచి తెచ్చుకుంది, ఇజ్రాయల్ నుంచి తెచ్చుకుంది, ఫోన్లో పెట్టిలో పెట్టి అలాగే పంపేద్దాం పరలోకం అనుకుంటారా? మొన్న ఎవరో ఒక ఆవిడ చచ్చిపోయిందట, అత్తగారు ఉంగరం పెట్టుకుని చచ్చిపోయిందట. ఓ 3 గంటలు 4 గంటలు హాస్పిటల్లో తీసుకురావడం లేట్ అయిందట. ఈరోజు ఏలు ఉబ్బిపోయిందట. మరి చచ్చిపోయిన శవం ఉబ్బిపోద్ది కదా, ఉబ్బిపోయింది. ఉబ్బిపోయేసరికి పీకిదామంటే ఉంగరం రావట్లేదు. ఏలుగు వచ్చిందట కోళ్ళు. దేనికోసం? ఉంగరం కోసం. ఎందుకు? ఎలాగా పోయింది కదండి అత్తగారు. సచ్చిందాన్ని ఎలాగ కప్పెట్టేస్తాం కదా, ఏలు కోసి కప్పెడితే ఏందైతే ఉంగరం తీసేసుకుని మళ్ళీ ఏలు పెవికాలు గమ్మెట్టి అతికించేద్దాం. అతికించేసి మళ్ళీ ఎందులో పెట్టేద్దాం? పెట్టెలో పెట్టేద్దాం. అది బంగారానికి విలువ ఉంటుంది తప్ప ఎవరికి లేదు విలువ. మర్చిపోలేదు. అందుకే కాలం పోతే బంగారం ఉన్నా మనకు ప్రయోజనం లేదు. కాలం అంత విలువైంది. కాబట్టి పోయే కాలాన్ని బట్టి ఆనందపడకండి. సద్వినియోగం చేసుకున్నవాడు ఆనందపడతాడు, దుర్వినియోగం చేసుకున్నవాడు ఆనందపడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది నాకు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఏం హ్యాపీ రా నాయన? ఏం హ్యాపీ నీకు? ఏం సాధించేసావేనటి? ఈ సంవత్సరం అంతా బలాదూరు తిరిగేసి గడిపేశావు. ఈ సంవత్సరం అంతా నాశనం చేసేసావు. పైసా ఉపయోగం ఇంటికి లేదు, నీకు లేదు, నీ ఒంటికి లేదు. అమ్మ బాబునేమో ఇంట్లో ఏడుతున్నారు నిన్ను కన్నందుకు. నువ్వు చూస్తే ఊరి మీద ఆబోతులా తిరుగుతున్నావు. ఇంకా దానికైనా ఏదో చిన్న చిత్తగా పని ఉంటుందేమో ఆబోతుకి, నీకు అది లేదు. లాస్ట్ రోజు 31వ తారీఖున మాత్రం నీ అడావిడి చూస్తే మామూలుగా లేదు. ఇంకా ఏదో ప్రపంచం అంతా జయించేసిన అలెగ్జాండర్లా ఫీల్ అయిపోతుంటావు. మళ్ళీ సైలెన్సర్ ఇప్పేస్తుంటావు, నువ్వు సౌండింగ్లు చేసేస్తుంటావు. ఏం సాధించావని అంత సౌండ్ చేస్తున్నావు నువ్వు? ఏమి సాధించలేదు. చూసారా? సో బర్త్డేలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మీరు చెప్పాలి, నిజాలు చెప్పాలి. బర్త్డేలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? బర్త్డేలు ఎక్కువ వచ్చేస్తున్నాయి 40, 50, ఇది 60, 70. ఆ తర్వాత మనకి ఛార్జింగ్ లేదనుకోండి, అసలు 70కి వెళ్ళటమే గొప్ప అయిపోతుంది ఈ రోజుల్లో. 40లకే 50లకే తప్పని బ్యాటరీ అయిపోతుంది. అయిపోయి అప్పుడే అయిపోయిందా బ్యాటరీ అనుకుంటున్నాం మనం. అవునా కదా? సో కాబట్టి మనకు ఉన్నది ఒకటే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏదో ఉందని చూసి వెర్రవీగిపోకూడదు. ఆస్తులుంటే ఉండని, దేవుడు కృతజ్ఞతలు చెప్పుకో. డబ్బులుంటే ఉండని, దేవుడు కృతజ్ఞతలు చెప్పుకో. మంచిగా బతుకో. కానీ వాటిని చూసి ఏం చేయొద్దు? వెర్రవేగొద్దు, తప్పది. అతిశయపడొద్దు, తప్పది. ఇక్కడ చూడండి, మూర్ఖుడు ఏం చేస్తున్నాడంటే, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పిన ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు 17వ వచనం, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం సరిపోదు కనుక నేనేం చేస్తానని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలా చేస్తాను, నా కొట్లు ఇప్పేస్తాను, వాటికంటే పెద్ద కట్టించేస్తాను. తాపి మేత్రులు పురమాయించేసి అరే బాబు పెద్ద కొట్లు కట్టేయండి అని చెప్పేసి చెప్తాను. అందులో నా ధాన్యం అంతటిని పోసేస్తాను, నా ఆస్తి అంతటిని అక్కడ దాచేస్తాను.
అంతా చేసేసి దేవుడికి స్తోత్రం అంటాడా? మరి ఏమంటాడట? అంతా చేసేసాట ప్రాణంతోనా? ప్రాణమా? ఏమంటే మీ ప్రాణంతో మీరు మాట్లాడుకోండి, ఎక్కడ ఉంటుంది? పోనీ మా భార్యతో మా ఆవిడతో మాట్లాడుకుంటున్నట్టు ఒక అర్థం ఉండేది. వీడు పెళ్ళాంతో కాదు మాట్లాడుతున్నది, ఎవరితోనట? ప్రాణంతోనట. కనీసం పెళ్ళామైనా కంటికి కనబడుద్ది, ప్రాణమేం కనబడద్దురా నాయన. ప్రాణంతో మాట్లాడుకుంటాడట. ఏమని? తనలో తాను ఏమని? నా ప్రాణమా, నా ప్రాణమా. అసలు ప్రాణం అంటేనే గాలిలో దీపం. యెహోవా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే మీరందరూ ఎవరన్నమాట చెప్పండి? దేవుడు వెలిగించిన దీపాలు. మీరందరూ ఎవరు? దేవుడు వెలిగించిన దీపాలు అన్నాడు అనుకోండి. దేవుడు దీపం ఏమైపోద్ది? ఆరిపోద్ది. అర్థమైందా? మనం అంటే దీపం ఏమైపోద్ది? ఆరిపోద్ది. ఇప్పుడు దేవుడు అంటే ఏమైపోద్ది? నీ దీపం ఆరిపోద్ది. ఆయన అంటమే తడువు, టక్కన ఆరిపోద్ది మన దీపం. ఆయన అంటమే లేటు అన్నాడంటే చాలు, నీ దీపం ఏమైపోద్ది? ఎక్కడుంటే అక్కడ ఆరిపోద్దా, లేకపోతే కొంచెం అలా ఆరుతుందా? చెప్పు. ఎక్కడుంటే అక్కడ ఆరిపోద్ది. మనం ఎంత బాధాకరమైన విషయం అంటే, పాపం కువైట్ నుంచి ఒక సోదరు బయలుదేరింది విజయవాడ. అది దిగేసి బస్సు ఎక్కింది, బస్సులో చచ్చిపోయింది. పాపం ఎన్ని ఆశలతో వచ్చి ఉంటుంది పాపం తల్లి. ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి ఏదో బహుమతులు ఇవ్వాలి, కొంత ధనం ఇవ్వాలి, మళ్ళీ తిరిగి వెళ్తుందో మరి ఏమనుకుంటుందో తెలియదు. ఇన్ని ఆశలతో బహ్రెయిన్ దేశం నుంచి ఇండియాకు వచ్చి విజయవాడలో దిగి బస్సు ఎక్కి బస్సులో ప్రాణం పోవడం అంటే అసలు మనిషి జీవితానికి గ్యారంటీ లేదండి. అసలు అది చూసినప్పుడు చాలా బాధేసింది. ఆ తల్లి కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంత తల్లడిల్లిపోతారు, ఆ భార్య కోసం ఎదురు చూస్తున్న భర్త ఎంత తల్లడిల్లిపోతాడు, ఆమె కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత విలవిల్లాడిపోతారు. అంటే మానవ జీవితం అల్పమైంది. దేన్ని చూసి మీరు విర్రవేగొద్దు. ఇక్కడేమి శాశ్వతం కాదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఎలాంటి వారట మనం? ఆవిరి అన్నాడు దేవుడు. తమ్ముళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి, చెల్లెమ్మలు. ఎలాంటి వాళ్ళు అన్నాడు మనల్ని? ఆవిరి. అందుకే ఉన్నంతకాలం మంచిగా బతకాలి, ఉన్నంతకాలం నీతిగా బతకాలి, ఉన్నంతకాలం యథార్థంగా బతకాలి, ఉన్నంతకాలం 10 మందికి మేలు చేసే విధంగా బతకాలి. ఎంతకాలం ఉంటావో అంతకాలం రాజులా బతుకు, రాణిలా బతుకు, గొప్పగా బతుకు. ఎందుకు అందరితో గొడవలు, కొట్లాటలు, ద్వేషాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు అవసరమా మనకి? ఈరోజు కనబడతాం, రేపు మాయమైపోతాం. ఈ మాత్రం జీవితానికి మనకు పగలెందుకు? ఈ మాత్రం జీవితానికి ప్రతీకారాలు ఎందుకు? ఈ మాత్రం జీవితానికి చెడ్డ పనులు ఎందుకు? ఈ మాత్రం జీవితానికి వ్యసనాలు ఎందుకు? మోసాలెందుకు? పాపాలెందుకు? దోషాలెందుకు? అబద్ధాలెందుకు? దుర్నీతి ఎందుకు? నరహత్యలెందుకు? వ్యభిచారాలెందుకు? జారత్వాలెందుకు? ఈ భయంకరమైన భ్రష్టత్వం ఎందుకు? అపవాది మాయలో పడిపోవడం ఎందుకు? అర్థమైందా? నువ్వు ఉండేది కొంతకాలమే. ఈ కొంతకాలమైనా నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా ఉంటే బాగుంటుంది? మంచిగా ఉంటే బాగుంటుంది కదా. ఆయన వెలిగించిన దీపానివి నువ్వు. కాబట్టి ఆ దీపం దేవునికి అనుకూలమైనదిగా, అనేకులకు, ఇతరులకు దీవెనకరంగా, ఇతరులకు వెలుగునిచ్చేదిగా ఉంటే మంచిది తప్ప ఎలాగూ ఆరిపోతాం. మంచిగా వెలిగి ఆరిపోదాం. ఎలాగూ ఆరిపోతాం. చీకటిని తొలగించి ఆరిపోదాం అంతే తప్ప చీకటిని పెంచుకునేలా కాదు, చీకట్లో ఉండిపోయేలా కాదు, చీకట్లో కలిసిపోయేలా కాదు. నీతిని వెతికే వారిగా ఉండాలి. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎన్ని సంవత్సరాలకట? ఆదాములాగా ఏమైనా 900 చిల్లర బతికేస్తాను అనుకుంటాడు మహానుభావుడు. ఇప్పుడు ఆదాముకు 900 ఇవ్వాలన్నా, నీకు 90 ఇవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంది? అధిక బలం ఉన్న ఎడల 80 అంటాడు. అయినను ఆ వైభవం ఎలా ఉంటుందట? ఆయాసం, దుఃఖం. మా అమ్మ నాన్నలను చూస్తుంటే నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది. మా నాన్నగారు అసలు బాడీ బిల్డరు, మామూలు బాడీ కాదైంది. అలాంటి ఆయన ఇప్పుడు కదలలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు సరిగా, ఎందుకంటే వయసు మీద పడింది. మా అమ్మ చలాగ్గా తిరిగేసేది, ఈ మధ్య పెరాలసిస్ వచ్చేసింది. దేవుని కృప వల్ల, మా అందరి ప్రార్థన వల్ల సెట్ అయింది, హ్యాపీగానే ఉంది. కానీ ఒంట్లో ఎక్కడ చూసినా ఏవో నొప్పులు, ఎక్కడ చూసినా ఏవో బాధలు, తిన్నది సరిగా అరక్కపోవడం, సరిగా నిద్ర పట్టకపోవడం, ఆ మందుల మీద మందులు, ప్రతి వారం చెకప్పులు,
షుగరు, బీపీ. సో ఇవన్నీ వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత సుఖం ఉండదు, ప్రాణానికి సుఖం ఉండదు. అందుకే అన్నాడు దేవుడు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. నిజమే, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత నాకేం ప్రశాంతత ఉండదు, అస్సలు ప్రశాంతత ఉండదు, సరిగా నిద్ర పట్టదు. ఒక పక్క కోడల్లో ఉంటే మంచి కోడళ్ళు అయితే పర్లేదు, కొంతమంది పనికిమాలిన కోడళ్ళు ఉంటారు, తిట్ల మీద తిట్లు తిడతానే ఉంటారు. ఒక ఆవిడ అంటుందట కోడలు అంటుందట, అత్తగారు నువ్వు ఎప్పుడు పోతావే నాయన, అందరూ పోతున్నారు నువ్వు పోతలేదు అంటుందట. ఊళ్ళో అందరికీ సావు వస్తుందండి, మా అత్తగారికి సావు రావట్లేదని వినపడేలాగా అంటుందట మా తల్లి. నీకు తెలియని సంగతి ఏంటి చెప్పనా? సేమ్ కథ ఏదో రోజు నీకు కూడా ఏమవుతుంది, రిపీట్ అవుతుంది. నీకు రాదా కోడలు, నీకు పుట్టడా కొడుకు, అది అందటి నిన్ను అలాగా. ఇంకానేమో ఆ వచ్చే కొత్త కోళ్ళు నీకు మందెట్టి చంపేద్దేమో. నువ్వు ఇంకా ఎప్పుడు పోతావా అంటున్నావు, ఆ వచ్చేది నీకు మందెట్టి చంపేద్దేమో చూడు, ఎలకల మందెట్టి చంపేద్దేమో చూడు. మరి ఎక్కడ పోద్ది? ఏమి విత్తుదువో ఆ పంటనే కొయ్యదువు. కొంతమంది అమ్మని చావాలని కోరుకుంటారు, కొంతమంది నాన్నని చావాలని కోరుకుంటారు, కొంతమంది మాంగారు చావాలని కోరుకుంటారు. ఎవడో నువ్వు చావాలని ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు కోరుకోపోయినాడు ఏదో రోజు ఏమవుతాడు, సత్తాడు. నువ్వేమైనా బతుకుంటూ పోతావా? ఇక్కడ నీకు కూడా 6 అడుగుల జాగా ఆ ఊరవతలు ఉంది, ఎదురు చూస్తుంది, కంగారు అడకు. అది కొనుక్కోక్కలిసిందే కాదు, ఉత్తినిస్తారు నీకు. అది ఇక్కడేమో ఉండడానికి కొనుక్కోవాలి, అక్కడేమో కలకాలం ఉండేది కొనుక్కోక్కర్లే, అది ఫ్రీ అంట. ఎంత బాగుందో చూడండి, చూసారా? అదేంటిది మనకి ఫ్రీ. సిటీల్లో సిటీల్లో కొనుక్కుంటున్నారండి. మనం ఇంకా పల్లెటూరులు దేవుడి దయ వల్ల సుఖం, సమాధులు కొనుక్కోక్కర్లేదు. మనం పల్లెటూరులో మనకున్న వెసులుబాటు ఏంటి? సమాధులు కొనుక్కోక్కర్లేదు. రాజమండ్రిలో అనుకోండి, సమాధి కూడా ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఇంకా దరిద్రం ఏంటంటే ఒకడి మీద ఒకడిని ఎట్టేస్తున్నారు, తవ్వుతుంటాడు, అందులో ఇంకోటి ఉంటున్నాడు, మళ్ళీ ఆడి మీద ఇన్ని ఎట్టేస్తున్నారు. అలా ఉన్నాయి. మనకి ఇంకా సుఖమే, పర్లేదు. ప్రస్తుతానికి మన పల్లెటూరులకు ఇంకా కర్మ పట్టలేదు, మన పల్లెటూరులో బాగానే నడుస్తుంది వ్యవహారం. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎప్పుడు పోతావా అని ఎదురు చూడడం మంచి పద్ధతి కాదు. వయసు అయిపోయిన తర్వాత అలాగే ఉంటుంది జీవితం. అదిగో నడవడానికి కూడా ఇబ్బంది పడతాం, కదలడానికి ఇబ్బంది పడతాం. ఇప్పుడంటే పరుగులు ఎత్తేస్తాం. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత కర్రల చేతితో పట్టుకుని నడవాలి, అడుగులు తడబడతా ఉంటాయి, మెల్లిమెల్లిగా అలా కుంటుకుంటూ నడవాలి. లైవ్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఆవిడ పరిగెత్తిన ఆవిడే, మరి ఇప్పుడు పరిగెత్తగలదా? ఆ అరుగు మించి కిందకు దూకగలదా? అది వీళ్ళని దూకమంటే దూకేస్తారు, వీళ్ళు పరిగెత్తేస్తారు వీళ్ళు. కానీ ఒకప్పుడు మీరు కూడా అక్కడికి వెళ్తారు, గుర్తెట్టుకోండి, అర్థమైందా? ఒకప్పుడు మీరు కూడా సేమ్ అదే స్థితిలో ఉంటారు. భవిష్యత్ అంతే, ఇది నిజం, పచ్చి నిజం. ఒప్పుకోవాలి, మనం ఇది ఒప్పుకోవాలి. మనం కాదన్నా అది సత్యం, మనం అవునన్నా కాదన్నా అది ఖచ్చితంగా సత్యం. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, దేవునికి విధేయత చూపించకుండా ఈ మనస్తత్వం చూడండి. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించమని చెప్పుకుందును అనుకోను. అప్పుడు దేవుడు రియాక్ట్ అయ్యాడు. ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు? అయితే దేవుడు సుబ్బారావు, అప్పారావు, వెంకటరావు అన్నాడా? ఆడికి ఏదో పేరు ఉండే ఉంటుంది కదా, ఉండే ఉంటుంది. కానీ ఆ పేరుతో పిలుస్తున్నాడా? మరి ఏమంటున్నాడు? ఎర్రోడా అన్నాడు. ఏమన్నాడు? అరే బాబు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. అందుకే అంటున్నాడు, నాయనా మీ సమయమును పోనీయక, దినములు చెడ్డవి గనుక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. టైం ఎక్స్పైర్ అయిపోతుంది, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది, సమయం గడిచిపోతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ రమ్మన్నా వెనక్కి రాదు. ఈరోజే నీది, రేపు నీది కాదు. సో ఈ క్షణమే నీది, ఈ దినమే నీది, నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. మరియు మద్యంతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని 19వ వచనంలో ఏమంటాడంటే, మనం మొదలు పెట్టుకున్న దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఒకరినొకడు కీర్తనలతోనూ, మీ పాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడు, కీర్తనలతోనూ సంగీతములతోనూ
కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తాడు. హెచ్చరించుచు అని ఉంది చూడండి, అక్కడ ఏముంది? అక్కడ ఆత్మ సంబంధమైన పాటలతో ఏం చేయమంటున్నాడు? హెచ్చరించండి. హెచ్చరించండి అంటే పాటలో ఏముండాలి? హెచ్చరికలు ఉండాలి. ప్రసంగంలో ఏదైతే ఉందో పాటలో కూడా అదే ఉండాలి. పాటలో కూడా అదే ఉండాలి. అందుకే నేను రాసే ప్రతి పాట ఒక పాఠమే. యూట్యూబ్ నిండా నేను రాసిన పాటలు ఉంటాయి. మా ఛానల్లోకి వెళ్ళి చూస్తే దొరుకుతాయి. కాలం గురించి కూడా ఒక మంచి పాట రాశాను. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో, ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా, కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. నేను రాసిన పాటలు ఇవన్నీ కూడా మన విజయప్రసాద్ ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో విజయప్రసాద్ రెడ్డి సాంగ్స్ అని టైప్ చేస్తే మీకు అన్నీ వస్తాయి. ఆ పాటలన్నీ వినండి. ఆ పాటల్లో మీకు ఏముంటాయి? నా ప్రసంగాల్లో ఉన్నట్టుగానే పాటల్లో కూడా ఏముంటాయి? పాఠాలు ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? పాటలతో కూడా ఏం చేయమంటున్నాడు? హెచ్చరిక అంటే బుద్ధి, బోధ, పాఠం. హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి. మీ బ్రతుకులు జాగ్రత్త. టైం అయిపోతుంది, మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు. టైం విల్ ఎండ్. అర్థమవుతుందా? సమయం ముగిసిపోబోతుంది. కాబట్టి జాగ్రత్త, భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, చక్కగా సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ కావాలనుకుంటే జీవితం వెనక్కి తిరిగి రాదు. మనది పోయే జీవితం తప్ప వచ్చే జీవితం కాదు. పోయేదాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో తెలుసుకోండి, ఎలా మీకు అనుకూలంగా మలుచుకోవాలో తెలుసుకోండి, ఎలా మీ గ్రిప్లోనికి తెచ్చుకోవాలో తెలుసుకోండి. భక్తిగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, దేవునికి నమ్మకత్వంగా ఉండండి. చనిపోయేంత వరకు ఆయన కృపలో వర్ధిల్లి చనిపోండి. ఆయుష్ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆశీర్వాదం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. కృప ఎవరు అనుగ్రహించాలి? దేవుడు అనుగ్రహించాలి. రేపు అనేది నీ జీవితంలోకి రావాలంటే ఎవరు రప్పించాలి? దేవుడు రప్పించాలి. ఆయుష్ కాలం పెంచాలంటే ఎవరు పెంచాలి? దేవుడే పెంచాలి. ఆరోగ్యం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఈ భూమి మీద నీకు భోజనం దొరకాలంటే ఆయన సెలవు లేక భోజనము తిని సంతోషించుట ఎవరికి నీ సాధ్యము కాదు. అవెవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అంటే మనం ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం? దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. కాబట్టి భక్తి జీవితంలో ఎదిగే ప్రయత్నం చేయండి ప్రియమైన దేవుని ప్రజలారా. అర్థమైందా? దేవుని సేవకులు మీకు బోధిస్తున్నప్పుడు ఆ బోధకు విలువనివ్వండి, ఆ బోధకు గౌరవాన్ని ఇవ్వండి. కొంతమంది సేవకులు కూడా బెదిరించేస్తుంటారు. నన్ను కాదులేండి, నన్ను ఎవడో బెదిరించడం, నేనే బెదిరిస్తుంటాను. మా సంఘంలో కూడా ఇలాగే ఉంటుంది నా పద్ధతి. అర్థమైందా? వచ్చారా లేకపోతే పో అంటాను, ఎవరిని బతిమలాడను. కావాలంటే మా సంఘానికి వెళ్ళి అడిగి చూడండి, ఎవరిని బతిమలాడటాలు ఉండవు. నీకు ఇష్టమైతే భక్తి చేస్తానంటే దేవుని సన్నిధికి రా, ఇక్కడికి వచ్చి డ్యాన్సులు వేస్తానంటే మాత్రం కాళ్ళు ఎరగొట్టేస్తాను, వెళ్ళిపో అని చెప్తాను. బతిమలాడకూడదు. ఎందుకంటే టీచర్ గారు బతిమలాడితే పిల్లడికి ఏమి రావు? పాఠాలు రావు. టీచర్ గారు ఎలా ఉండాలి? స్ట్రిక్ట్గానే ఉండాలి. స్ట్రిక్ట్గా ఉంటేనే పిల్లడికి ఏమొస్తాయి? పాఠాలు వస్తాయి. మా బాబే, మా నాయనే అంటే అక్కడ మీదకి కూర్చుంటాడు. ఇక్కడ మా బాబే, మా నాయనే. అందుకే పౌలు భక్తుడు కూడా ఏమంటాడు? సాత్వికమైన మనస్సుతో మీ ఎద్దుకు రావాలనా, బెత్తముతో మీ ఎద్దుకు రావాలనా. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ స్పీకర్ అండి. ఏమన్నాడు? సంఘాన్ని కర్ర తీసుకురమ్మంటారని అడిగాడు. ఇప్పుడు సంఘాల్లో కానీ ఆ మాట అన్నాం అనుకోండి, మీ కాడైనా మా కాడలు ఏవా కర్రలు అంటారు వీళ్ళు, అలా తగలడ్డారు.
గట్టిగా అనకూడదట, గద్దించకూడదట, ఖండించకూడదట, హెచ్చరించకూడదట, బుద్ధి చెప్పకూడదట, ఖండించే బోధ చేయకూడదట. ఏందిరా నాయన ఇలా తగలడ్డారంటా నేను. బోధకుడు అందుకే అంటాడు, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకేం అభిషేకం, అది తైలాభిషేకం నాకు అన్నాడు. నీతిమంతుడు నన్ను కొడితే అది నాకేంటట, తైలాభిషేకం. అర్థమైందా? కాబట్టి మనకు బుద్ధి చెప్పటం, ఖండించటం, గద్దించటం, బుద్ధి చెప్పటం ఎవరి మంచి కోసం చెప్పండి? ఎవరి మంచి కోసం చెప్పండి? మన మంచి కోసమే. మన మంచి కోసం, మనం బాగుండాలని, మీరు బాగుండాలని. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు వినుటకు చెవులను ఏం చేయాలి? తెరవండి. గ్రహించుటకు హృదయాలను తెరవండి. మీ మనస్సులను ఆయన వైపు నిలపండి, తిప్పండి, లోబడండి. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నానన్నాడు. లోబడండి, ఆయన గద్దింపుకు లోబడండి, ఆయన మాటలకు విధేయత చూపించండి. ఒక సేవకుడు మీకు మంచి చెప్తున్నాడంటే దాని అర్థం మీ మీద ప్రేమతో, మీ మీద ప్రేమతో, మిమ్మల్ని ప్రేమించే సేవకుడు మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మీ మీద ప్రేమతోనే, మీరు బాగుండాలన్న కోరికతోనే, మీరు చల్లగా ఉండాలి, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి, మీరు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఈ భూమి మీద ఆయన కృపలో ఉన్నతంగా బ్రతికి మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోవాలన్నది నా కోరిక, నా ప్రార్థన, పరలోకానికి పోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాటకు విధేయత చూపించి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన మాటకు లోబడి మీ సమయాన్ని ఇక మీదట ఏం చేసుకోండి? సద్వినియోగం చేసుకోండి. ఇక మీదట కొయ్యరోళ్ళందరికీ చెప్తున్నాను, ఒకటే రంగు బట్టలు వేసి కూర్చున్నారు ఇక్కడ. వాళ్ళేమో ఒకే రంగు చీరలో, వీళ్ళు ఒకే రంగు పంజాబీ డ్రెస్సులో. మీరు పాడే పాటల్లో ఏముండాలి? ఇక మీదట చెప్పండి, ఏముండాలి? పాఠాలు ఉండాలి. ఎదుటివాడు మీ పాట విని ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. అది ఎదుటివాడికి ఎలా ఉండాలి? హెచ్చరికలా ఉండాలి. అందుకని పాటలు సెలెక్ట్ చేసుకుని పాడండి. ఏంటి సెలక్షన్ అంటే? ఏ సయ్యా యా యా అనా? ఈ మధ్య వస్తున్నాయి లేదా అలాంటి దిక్కుమాల పాటలు? వస్తున్నాయి ఈ మధ్య అలాంటి దిక్కుమాల పాటలు. ఎవరు దరిద్రులారా, అదేం పాటరా దరిద్రులారా అనుకుంటాను నేను. అదే సినిమా పాట, లేకపోతే నా ర్యాప్ సాంగా, పాప్ సాంగా, ఏం సాంగ్ అది? ఆడెవడో సినిమా వాడో యా 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 అంటే ఒక అర్థం ఉంది. నీకేం పోయే కాలం? ఏమైనా పక్షవాతం వచ్చిందా? అని ఎరుకొక్కైనా కలిసిందా? అయ్యేం పాటలు? పాట ఎలాగ ఉండాలి చెప్పు? పాట ఎలాగ ఉండాలి? ఎదుటివాడికి నీ పాట విన్నప్పుడు పాఠం నేర్చుకోవాలి, బుద్ధి కలగాలి, జ్ఞానం కలగాలి, హెచ్చరించాలని ఉంటుంది ఇక్కడ. ఉందా లేదా? హెచ్చరించాలని. సో ఆ పాటలో స్తుతి ఉండాలి, స్తోత్రం ఉండాలి, అట్ ద సేమ్ టైం హెచ్చరిక ఉండాలి, ఎదుటివాడిని ఆలోచింపజేసేటువంటి ప్రసంగ పాఠం కావాలి ఆ పాట. అందుకే కీర్తనల ద్వితీయోపదేశకాండంలో మీకు చూపించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం మొత్తం చదవండి. మోషే గారు రాసిన కీర్తనలో హెచ్చరికలు ఉంటాయి, మోషే గారు రాసిన కీర్తనలో ఖండన ఉంటుంది, మోషే గారు రాసిన కీర్తనలో గద్దింపు ఉంటుంది, ఖండించడం ఉంటుంది. వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నించాడు. సమయం అయిపోతుంది, మళ్ళీ రాదు. వస్తుందా? ఎంత టైం పోయిందని వెనక్కి తీసుకురాగలమా? ఈరోజు అయిపోయింది. టైం ఎంత? 10:30 అయిపోయింది. ఇంకో గంటన్నరలో ఈ డేట్ ఎగిరిపోద్ది. అంతేనా? మళ్ళీ వస్తుందా వెనక్కి రమ్మంటే? రాదు. పోయింది ఏది వెనక్కి తిరిగి రాదు. జాగ్రత్త, కాపాడుకోండి. శ్రద్ధగా దేవుని యందు విధేయత చూపించి భయభక్తులు కలిగి నీతి మార్గాల్లో నడవండి. దేవుడు అట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఇంతవరకు విలువైన మీ మాటల చేత, మీ వాక్కుల చేత, మీ సత్య వాక్యము చేత బిడల హృదయాలు బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. ఇక్కడున్న సంఘాన్ని, సంఘ కాపరిని, పెద్దలను, విశ్వాసులను, గ్రామాన్నంతటిని దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమతో నింపండి, మీ జ్ఞానం ఇవ్వండి, మీ వివేకం ఇవ్వండి తండ్రి. మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ప్రకాశింపచేయండి. కొన్న సేవకుల్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి, అందరిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచండి, మీ సమాధానము చేత నింపము. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తుంది తండ్రి. ఈ దినపు ఆశీర్వాదాలు మీ బిడ్డల మీద కుమ్మరించమని వేడుకుంటూ, ప్రతి విషయంలో మీ తోడు మీద పాలించమని ప్రాధేయపడుతూ, యవనస్తురాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, యేసు నామములో ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.